ప్రవీణ్ని ఈ ఐటీ దాడులకు సంబంధించి కనుక్కొని ఆ తర్వాత సృజన్ దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్, ఏం చెప్తారు? ఐటీ దాడులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఏకకాలంలో అంటే ఒక 55 బృందాలు దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడు ఈ టాలీవుడ్ అంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇట్లాంటి వాటిపైన రాజకీయ నాయకుల ఇళ్లలో దాడులు మనం చూసాం. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున టాలీవుడ్ పైన దాడులు, ఐటీ సోదాలు జరుగుతున్న పరిస్థితులు ఎట్లా చూడాలి? ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్గానే ప్రస్తుతం ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. 2 రోజులుగా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాతలు, ఎవరైతే దర్శకులు ఉన్నారో వారి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోనే దాదాపు 8 ప్రదేశాల్లో దాదాపు 55 టీమ్స్గా విడిపోయి ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం గడిచినటువంటి 2 రోజులుగా సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పుష్ప 2 నిర్మాతలు ఎవరైతే ఉన్నారో పుష్ప 2కు సంబంధించినటువంటి నిర్మాత ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇటు దిల్ రాజు బ్యానర్లో వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి. దిల్ రాజు ఇంటితో పాటు మరోవైపు దిల్ రాజు కూతురు అన్షితారెడ్డి ఇంటిలో కూడా నిన్నటి నుంచి సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ సోదాలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ముఖ్యంగా హై బడ్జెట్ మూవీస్ అన్నీ కూడా ఇటీవల కాలంలో టాలీవుడ్లో ఈ సినిమాలు తీయడం జరిగింది. కానీ హై బడ్జెట్ సినిమాలకు భారీగా క్రేజ్ రావడం, తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీగానే వసూళ్లు వచ్చాయి. కాబట్టి వాటికి సంబంధించి ఐటీ శాఖ అధికారులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వీళ్ళకి వచ్చినటువంటి ఆదాయం తగ్గట్టుగా వీళ్ళు పన్నులు చెల్లించడం లేదనేటువంటి ఒక అనుమానంతో ఏకకాలంలో అన్ని ప్రదేశాల్లో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితమే దిల్ రాజు కూడా బయటికి రావడం జరిగింది. అతన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి క్వశ్చన్ చేసినటువంటి సమయంలో కూడా అతను చెప్పినటువంటి మాట కేవలం దిల్ రాజు ఇంట్లో మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ దర్శకులు, ప్రముఖ నిర్మాతల ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు. నా ఒక్కడి ఇంట్లో మాత్రమే జరగడం లేదనేది దిల్ రాజు చెప్పినటువంటి మాట. ముఖ్యంగా దిల్ రాజు ఇంటితో పాటు అతను కూతురి ఇళ్లలో సోదాలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సంక్రాంతికి వచ్చినటువంటి 2 సినిమాలు కూడా, ప్రధానంగా గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా కూడా హై బడ్జెట్ మూవీ. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా బడ్జెట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా అంచనాలకు మించి బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూలు చేసింది. కాబట్టి ఈ 2 సినిమాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ నుంచి రావడం జరిగింది. కాబట్టి గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టి అది రిలీజ్ చేసినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా బడ్జెట్ తక్కువైనప్పటికీ కూడా వారం రోజుల్లోనే దాదాపు 203 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాబట్టి వీళ్ళకి వచ్చినటువంటి వ్యయ ఆదాయాలు అంటే ముఖ్యంగా వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి వ్యయానికి వచ్చినటువంటి ఆదాయానికి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వచ్చినటువంటి ఆదాయంకు వీళ్ళు చెల్లించాల్సినటువంటి పన్ను చెల్లించడం లేదనేటువంటి అనుమానాలతోటే ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఇటు దిల్ రాజు బ్యానర్ సంబంధించినటువంటి సినిమాలపైన వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా వెరిఫై చేస్తున్నారు. మరోవైపు పుష్ప 2, ఈ పుష్ప 2 అనేటువంటి సినిమా కూడా పుష్ప ఎప్పుడైతే 1 రిలీజ్ అయిందో పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా కూడా అభిమానులు వెయిట్ చేశారు. పుష్ప 2 కూడా పాన్ ఇండియా మూవీ. దాంతోపాటు పుష్ప 2కు భారీ అంచనాలతోటి రిలీజ్ అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అది కూడా చాలా సక్సెస్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా డబ్బులు వచ్చాయి. కాబట్టి ఈ పుష్ప 2కు సంబంధించినటువంటి నిర్మాతల ఇళ్లతో పాటు దర్శకుడుగా ఉన్నటువంటి సుకుమార్ ఇంట్లో కూడా ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. సుకుమార్ కూడా పుష్ప 2లో షేర్స్ అనేటువంటి అంశాన్ని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. కాబట్టి ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సోదాలు ముగిసిన తర్వాత అధికారికంగా ఇటు దిల్ రాజు కావచ్చు, లేకుంటే సుకుమార్ కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి నిర్మాతలు కావచ్చు, వాళ్ళు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం ప్రత్యేకమైనటువంటి టీమ్స్ అన్నీ కూడా ఈ ఐటీ రైడ్స్కి సంబంధించి వీళ్ళు పెట్టినటువంటి ఖర్చుల గురించి, మరోవైపు వచ్చినటువంటి ఆదాయాలపైన పూర్తి స్థాయిలో అయితే మాత్రం విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇటు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సృజన్, ఏంటి అసలు అంటే టాలీవుడ్ పైన ఇంత